ఇది గురువుకి సంకేతం ఇది. అలాగే లఘువుకి సంకేతం ఏమో ఇది. ఇవి ఇప్పుడు గురువుకి లఘువుకి సంకేతాలు తెలుసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఈ పద్య లక్షణాలు ముందు పద్యం తెలియాలంటే ఏం చేయాలంటే ఇందులో 3 స్టెప్స్ ఉన్నాయి. మొట్టమొదటి ఏంటంటే ఏంటి గురువులు లఘువులు. అలాగే రెండవది ఏంటంటే గణాలు. మూడవది గణాల తర్వాత మూడవది పద్య లక్షణాలు అనేటువంటివి ముందు మనం వీటి గురించి ఈరోజు మనం మాట్లాడుతున్నాం. గురువు అంటే ఇది సంకేతం, లఘు అంటే ఇది సంకేతం. ఇప్పుడు గురువులు లఘువులు పోల్చడానికి ముందు గురువులు పోల్చుకుంటే లఘువులు తర్వాత ఆటంకమే తెలుస్తాయి. గురువులకి ముందు ఏంటంటే 7 లక్షణాలుగా మనం చెప్పుకుందాం. జాగ్రత్తగా వింటే 7 లక్షణాలు మనం చాలా ఎప్పుడైనా సరే ఎంత జాగ్రత్తగా వింటే అంతగా అర్థం అవుతుంది. వీలైనంత వరకు మీకు అందరికీ కూడా చాలా